రుద్రలోకమును ప్రసాదించు క్షేత్రములు అనేకములు కలవు. తామ్రపర్ణి, వేగవతి ఈ నదులు బ్రహ్మలోక ప్రాప్తి రూపమే ఫలమునొసగును. ఈ రెండు నదీ తీరములందు స్వర్గప్రదములకు ఎన్నియో క్షేత్రములు కలవు. ఈ రెండింటి మధ్య అనేక పుణ్యప్రదములకు క్షేత్రములు కలవు. అచ్చట నివసించు పండితులు గొప్ప ఫలమును పొందుదురు. సదాచారము, ఉత్తమమైన వృత్తి, సద్భావనలతో మనస్సునందు దయాభావమును కలిగి పండితులు తీర్థమునందు నివసించవలెను. లేనిచో ఆ ఫలము లభించదు. పుణ్యక్షేత్రములందు చేసిన పుణ్యము కొంచెమైనను అనేక విధములైన వృద్ధిని ప్రసాదించును. అచ్చట చేసిన స్వల్ప పాపము కూడా పెద్దదిగా పరిణమించును. పుణ్యక్షేత్రమును నివసించు జీవితమును గడపవలెనని నిశ్చయించుకొనిన అది పుణ్య సంకల్పమును. దాని వలన ముందటి పాపములన్నీ అప్పటికప్పుడు నశించును. ఆ పుణ్యము ఐశ్వర్యదాయకమని కూడా చెప్పబడినది. బ్రాహ్మణులారా, తీర్థవాసమునందు చేసిన పుణ్యము శారీరక, వాచిక, మానసిక సకల పాపములను నశింపజేయును. తీర్థములందు చేసిన మానసిక పాపము వజ్రలేపమగును. అది అనేక కల్పముల వరకు వెంటాడుచునే ఉండును. అట్టి పాపము కేవలము ధ్యానము చేతనే నశించును, మిగతా వాటి చేత నశింపదు. వాచిక పాపము జపము చేతను, శారీరక పాపము శరీరమును సృష్టింపజేయు కఠిన తపస్సు చేత నశించును. కనుక సుఖమును గోరు పురుషులు దేవతలను పూజించుచు, బ్రాహ్మణులకు దానమునరించుచు, పాపముల నుండి తమను రక్షించుకొనుచు తీర్థములందు నివసించవలెను.